పెళ్లి తర్వాత కూడా నయనతార సత్తా చాటుతోంది. వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె అన్నపూరణి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లో విడుదలైంది. చిత్రానికి మంచి స్పందన కూడా వచ్చింది. దాదాపు నెల రోజుల తర్వాత అన్నపూరణి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చిన ఈ మూవీ లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ నయనతారతో పాటు ఈ చిత్ర నిర్మాతలు దర్శకుడిపై కూడా కేసు నమోదైంది. దీంతో నెట్ఫ్లిక్స్ సినిమా స్ట్రీమింగ్ ఆపేసింది. అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలు ఎడిట్ చేసిన తర్వాత చిత్రం మళ్ళీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమా నిర్మించిన జీ స్టూడియోస్ కూడా ఈ వివాదంపై స్పందించింది. బ్రాహ్మణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ క్షమాపణ లేఖను కూడా విడుదల చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని ఆ లేఖలో పేర్కొంది. కాగా ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. జై సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రలో నటించారు. జీ స్టూడియోస్, నాద స్టూడియోస్, టైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇక అన్నపూర్ణ కథ విషయానికి వస్తే రంగరాజన్ అనే వ్యక్తి దేవుడి నైవేద్యం ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటాడు. ఆయన కూతురు అన్నపూర్ణని తండ్రి వంటలు చూస్తూ పెరిగి వంటలు చేయడంపై ఎక్కువ మక్కువ పెంచుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచే ఒక గొప్ప చెఫ్ కావాలని కోరిక ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని తండ్రికి కూడా తెలియజేస్తుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాంసాహారాలు వండే షెఫ్ ఎలా అవుతావు అని ఆయన నిలదీస్తాడు. ఎంబీఏ లాంటి కోర్సులు చేసుకోమంటాడు. అయితే అన్నపూర్ణకి తన స్నేహితుడు ఫర్హాన్ తోడుగా నిలుస్తాడు. ఎంబీఏ, షెఫ్ 2 కోర్సులు ఉండే ఒక కళాశాలలో షెఫ్ కోర్సులో చేరుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడంతో మూవీ స్ట్రీమింగ్ నిలిపేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.